హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు మనం పాలక్ పన్నీర్ డాబా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు పాలకూరని వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను దీనికోసం 2 కట్టలు పాలకూరని తీసుకున్నాను. పాలకూరని మనం చిన్నగా కట్ చేసుకొని అవసరం లేదు, మనం ఎలాగో దీన్ని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా వేసేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాం. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 8 నుంచి 10 జీడిపప్పులు, అలాగే తరిగి పెట్టుకున్న 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మూత పెట్టుకొని మనం బాగా మగ్గించుకుంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి. తరువాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 50 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను. మనం కావాలంటే కంప్లీట్గా బటరే యూస్ చేయొచ్చు, లేదు అంటే గీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర, ఆనియన్ పేస్ట్ అంతటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం మసాలాలతో ఈ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో పాలకూర నుంచి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ప్యాన్ అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేరుతూ ఉన్నప్పుడు మనం పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని 5 మినిట్స్ హాట్ వాటర్లో సోక్ చేసుకొని వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా బాగుంటుంది. ఇందులో 250 నుంచి 400 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కర్రీ అంతా ఇలా బాగా దగ్గర పడిన తరువాత ఇందులో మనం చివరిగా ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే గీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో చివరిగా కొత్తిమీరను కూడా చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది రోటీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.